హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. భారతదేశంలో గూగుల్ వాలెట్ ప్రారంభించిన తర్వాత గూగుల్ పేకి ఏం జరుగుతుంది? ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎంతమంది ఉద్యోగుల్ని తొలగించింది? ఏ అల్టిమేటం ఇచ్చింది? ఎన్బిఎఫ్సిలకు రుణాలను అనుమతించడంపై ఆర్బీఐ ఏం చెప్పింది? ఇవే కాకుండా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలను ఈ రోజు లంచ్ బాక్స్ లో తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆర్బీఐ పెద్ద ఊరటనిచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బాబ్ వరల్డ్ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఉన్న పరిమితిని తొలగించాలని నిర్ణయించారు. దీని కింద సుమారు 7 నెలల తర్వాత బాబ్ వరల్డ్ అప్లికేషన్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి అనుమతి లభించింది. స్టాక్ మార్కెట్ కు ఈ సమాచారాన్ని ఇస్తున్నప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా నియంత్రణ మార్గదర్శకాలను అనుసరించడానికి సమ్మతిని నిర్ధారించడానికి కట్టుబడి ఉందని తెలిపింది. పర్యవేక్షణ ఆందోళనల తర్వాత ఆర్బీఐ అక్టోబర్ 10, 2023న ఈ నిషేధాన్ని విధించింది. భారత్లో గూగుల్ ప్రైవేట్ డిజిటల్ వ్యాలెట్ ను విడుదల చేసింది. దీంట్లో బ్యాంక్ కార్డులు, టికెట్స్, పాసెస్, ఐడీస్ ని భద్రంగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు లాయల్టీ, గిఫ్ట్ కార్డ్ సైతం గూగుల్ వ్యాలెట్ కు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని తీసుకురావడం వల్ల గూగుల్ పే పై ఎలాంటి ప్రభావం ఉండదని, దాన్ని ప్రాథమిక చెల్లింపుల యాప్ గా కొనసాగిస్తామని గూగుల్ స్పష్టం చేసింది. చెల్లింపు కార్డులను గూగుల్ వ్యాలెట్ కు అనుసంధానిస్తే గూగుల్ పే పనిచేసే ఎక్కడైనా ఆఫ్లైన్ లో చెల్లింపులు చేయొచ్చు. పైగా చెల్లింపుల వివరాలన్నీ సురక్షితంగా ఉంటాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తన ఉద్యోగుల అక్రమాలు, అవినీతి కార్యకలాపాలను ఎదుర్కోవడానికి నిబంధనలను కఠినతరం చేసింది. దీనికోసం సెబీ తన ఉద్యోగుల సేవలను నియంత్రించే నిబంధనలను సవరించింది. దీని ప్రకారం సంబంధిత ఉద్యోగి నుంచి వచ్చిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడానికి సెబీ నేరుగా మొత్తాన్ని తిరిగి పొందొచ్చు. మే 6వ తేదీ నాటి నోటిఫికేషన్లో రాజీనామా చేసిన లేదా పదవీ విరమణ చేసిన లేదా డెప్యుటేషన్ పదవీకాలం పూర్తి చేసిన ఉద్యోగులకు కూడా కొత్త విధానం వర్తిస్తుందని పేర్కొంది. సిక్ లీవ్ లో ఉన్న 200 మందికి పైగా సిబ్బందిలో 25 మందిని తొలగించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యాజమాన్యం మిగిలిన వారికి అల్టిమేటం జారీ చేసింది. అలాగే ఉద్యోగులు ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు వారి రోస్టర్ ప్రకారం డ్యూటీలో రావాల్సిందిగా కోరారు. ఉద్యోగులు విధుల్లోకి రాకుంటే యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యాజమాన్యం టౌన్ హాల్ మీటింగ్ కూడా పెట్టింది. పెద్ద సంఖ్యలో విమానాల రద్దు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నుంచి నివేదికను కోరింది. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విమానయాన సంస్థను కోరింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు అంటే ఎన్బిఎఫ్సిలకు ఆర్బీఐ కఠినమైన సూచనలు ఇచ్చింది. నిబంధనల ప్రకారం ఎన్బిఎఫ్సిలు ఇకపై కస్టమర్లకు 20,000 కంటే ఎక్కువ నగదు రుణాలను పంపిణీ చేయరాదని ఆర్బీఐ ఎన్బిఎఫ్సిలకు లేఖ రాసింది. ఎన్బిఎఫ్సి కంపెనీలు రిస్క్ ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, నిబంధనలను విస్మరించకుండా ఉండటానికి ఆర్బీఐ ఇప్పుడు ఈ నిబంధనలను కఠినతరం చేయాలని కోరుకుంటుంది. 2022లో ఎన్ఆర్ఐలు తమ దేశానికి దాదాపు 9,28,000 కోట్లు పంపారు. దీంతో $100 బిలియన్ పైగా రెమిటెన్స్లు అందుకున్న తొలి దేశంగా భారత్ అవతరించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ 2024 నివేదికలో ఈ సమాచారం వెల్లడైంది. ఐఓఎం ఈ జాబితాలో మెక్సికో 2వ స్థానంలో ఉంది. ఇది 2021లో 2వ అత్యధిక చెల్లింపులను స్వీకరించే దేశం. 2021లో చైనాను వెనక్కు నెట్టి మెక్సికో ఈ స్థానాన్ని సాధించింది. 2022లో మెక్సికో 5.1 లక్షల కోట్ల రెమిటెన్స్లను అందుకుంది. చైనా 3వ స్థానంలో, ఫిలిప్పీన్స్ 4వ స్థానంలో, ఫ్రాన్స్ 5వ స్థానంలో నిలిచాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏడాది దాదాపు 400 మంది ఇంజనీర్లను నియమించుకోనుంది. ఇటీవల ఐటీ మౌలిక సదుపాయాల కొరత కారణంగా బ్యాంక్ ఆన్లైన్ ఛానళ్ల ద్వారా కొత్త క్రెడిట్ కార్డులు, ఖాతాలను తెరవడాన్ని ఆర్బీఐ నిషేధించింది. బ్యాంక్ ఇప్పుడు ఇంజనీర్లను నియమించుకోవడం ద్వారా దాని ఐటీ ఇన్ఫ్రాను బలోపేతం చేయాలనుకుంటోంది. బ్యాంక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిలింద్ నగ్నూర్ మాట్లాడుతూ గత 2 ఏళ్లలో 500 మందికి పైగా ఇంజనీర్లను గూగుల్, అమెజాన్, పేటీఎం, ఫోన్ పే వంటి సంస్థల నుంచి బ్యాంక్ నియమించుకున్నట్టు తెలిపారు. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ వార్తలు. మరిన్ని బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తల కోసం Money9 యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.